క్రోధీ నామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో రెండవది వృషభ రాశి. అయితే ఒక వృషభ రాశి వాళ్ళు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వరకు వృషభ రాశిగా పరిగణించబడుతుంది. అయితే ఒక క్రోధీ నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అంటే ఒక వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. తరువాత అదేవిధంగా ఖర్చులతో పాటు మీకు ధనలాభం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమీ కంగారు పడద్దు. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కంటక శని నడుస్తుంది. ఈ యొక్క కంటక శనీశ్వరుడి వల్ల వృత్తి విషయాల్లో ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏ విషయమైనా సరే వీరికి గ్రోత్ అనేది ఉండదు, ప్రోగ్రెస్ అనేది లేకుండా ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం ఎక్కువ చేయండి. మీరు ప్రయత్నం ఎక్కువ చేయడం వల్ల మీకు గ్రోత్ అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి చిరు వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇది గొప్ప సమయం అని చెప్పాలి. ఇక్కడ చాలా బాగుంటుంది. అదేవిధంగా శనీశ్వరుడికి జపం చేయించి హోమం చేయించండి వృషభ రాశి వాళ్ళు. సో శనీశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల తొందరగా ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయి.